నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో అయితే పైప్లైన్ క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను లాస్ట్ వీడియోలో చూపించినట్టు సున్నం మొత్తం కింద చల్లడం అయితే అయిపోయిన తర్వాత మనం పైప్స్ అనేవి ముందుగా అయితే ఇలా కట్టేసుకుంటాం కదా పోల్ కి అన్ని పైపులు అనేవి పోల్ దగ్గర ఇలా చుట్టేసుకుంటాం చుట్టలాగా ఈ పైపులకి మొదట వాటర్ వచ్చే దగ్గర మనము పైప్ అయితే ఉంటుంది కదా ఆ కొద్ది పైపుని మడత అయితే పెట్టాలి అలా మడత పెట్టి ఒక చిన్న జేవైర్ ముక్క అనేది తీసుకొని దాన్ని అక్కడ కట్టేయాలి అలా కట్టడం వల్ల మనకు పైప్ లైన్ క్లీనింగ్ మెడిసిన్ వాడినప్పుడు ఆ మెడిసిన్ అనేది ఈ బ్లూ కలర్ పైపుల్లోనికి రాకుండా పోల్ని పట్టుకొని ఉన్న ఈ వైట్ కలర్ పైపులన్నీ క్లీన్ చేస్తుంది ఇలా కట్టడానికి నేను జేవైర్ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఈ జేవైర్ ముక్కలు అనేవి మాకు మొత్తం 15 పోల్లు ఉన్నాయి ఒక్క పోల్కి 2 జేవైర్లు అయితే అవసరం పడతాయి దానికోసం నేను 15 పోల్లకు ఒక్కొక్క దానికి 2 చొప్పున 30 జేవైర్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ జేవైర్ ముక్కను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పైప్ చుట్టూ పెట్టేసేయాలి గట్టిగా ప్రెస్ చేసినట్టు మనము తిప్పేస్తూ ఉంటే ఆ వాటర్ కానీ మెడిసిన్ కానీ మనం ఏది ఇచ్చినా ఆ పైపు నుంచి బయటకు అనేది రాకుండా ఉంటుంది అప్పుడు మెడిసిన్ అనేది పోల్ని పట్టుకొని ఉన్న పైప్లో మాత్రమే క్లీన్ చేస్తుంది మరొక వైపు ఉన్న పైప్కి కూడా అలానే చుట్టేశాను ఇలా మొత్తం అన్నిటికీ చుట్టేసుకున్న తర్వాత మెడిసిన్ అయితే కలిపేసి పెట్టేసుకోవాలి మేమైతే H2O2ని వాడతాం పైప్ లైన్ క్లీనింగ్ కోసం దీన్ని మిక్స్ చేసుకోవడానికి ఒక 20 లీటర్స్ బకెట్ అయితే తీసుకుంటాము ఆ బకెట్లో 18 లీటర్స్ వరకు వాటర్ అయితే నింపేస్తాము మిగిలిన 2 లీటర్స్ అనేది H2O2ని మిక్స్ చేసి పెట్టేస్తాము ఇలా చేయడం వల్ల మొత్తం 20 లీటర్స్ అనేది కంప్లీట్ అవుతుంది మాకున్న షెడ్ లెంత్ వచ్చేసి 200 ఫీట్స్ వరకు ఉంటుంది సో దానికోసం మాకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా H2O2ను కలిపేసి ఒక 10 to 15 మినిట్స్ అలానే వదిలేయాలి ఈలోపు మేమైతే ట్యాంక్లోని వాటర్ మొత్తం అయితే అవుటింగ్ అనేది కొట్టేశాము షెడ్ మొత్తానికి పైప్ లైన్ అనేది సపరేట్గా ఉంటుంది కదా లాస్ట్కి ఆ లాస్ట్ నుంచి వాటర్ వేస్ట్ మొత్తం వెళ్ళిపోవాలి పైపుల్లో ఏ కొద్దిగా వాటర్ కూడా ఉండకూడదు ఈ మెడిసిన్ మనం యూజ్ చేసేటప్పుడు దానికోసం వాటర్ అవుటింగ్ అనేది అయితే కొట్టేశాను అది ఆఫ్ చేయడానికైతే వచ్చేసాను ఇక్కడ వాటర్ అయిపోగానే ఈ వాల్ ఉంది కదా ఈ వాల్ అనేది అయితే ఆఫ్ చేసేస్తాను ఇలా ఆఫ్ చేయడం వల్ల పైప్లోని వాటర్ మొత్తం వెళ్ళిపోయి పైప్ అనేది ఎంటీగా ఉంటుంది ఇలా ఎంటీగా ఉన్నప్పుడు మనము మెడిసిన్ ఏదైతే యూజ్ చేస్తామో అది 99% పైప్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాతే ఆ మెడిసిన్ అనేది బయటకు వస్తుంది సో ఇలా పైపుల్లో వాటర్ ఏమీ ఉంచకుండా మొత్తం అయితే అవుటింగ్ అనేది కొట్టేసుకోవాలి ఇలా కొట్టేసుకున్న తర్వాత 2 ట్యాంకుల వాల్స్ అనేవి ఆఫ్ చేసేస్తాను ఇలా ఆఫ్ చేసేసి పైప్లోని వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత వాల్ అనేది ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా వాటర్లో అయితే H2O2 కలిపి పెట్టుకున్నాం కదా ఆ H2O2 బకెట్ అనేది ట్యాంకుల దగ్గరికి పైన అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఒక కూల్ డ్రింక్ బాటిల్ని మెడిసిన్ పోయడానికి వీలుగా ఇలా అయితే కట్ చేశాను ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్ని పైప్ కొనకు పైన పెట్టేసి కొద్దిగా మెడిసిన్ అయితే తీసుకుంటూ మగ్గుతో ఈ వాటర్ పైప్లో మొత్తం ఫిల్ అయ్యే వరకు పోసేయాలి నేను తీసుకున్న మెజర్మెంట్కి తీసుకున్న వాటర్ లెవెల్ అనేది కరెక్ట్గా నిండుగా సరిపోతుంది పైప్లో ఏం వాటర్ ఉంచకపోతే ఇలా మనం మొత్తం కలుపుకున్న మెడిసిన్ అంతా కొద్దిగా ఆపుతూ మొత్తం అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైప్ ఒకసారి నిండుగా అనిపిస్తే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం నింపుకున్న తర్వాత ఒక 2-3 గంటల పాటు అలాగే వదిలేయాలి ఇలా మొత్తం పోసేసి 2-3 గంటల పాటు అలాగే వదిలేయడం వల్ల పైప్స్ అనేవి బాగా క్లీన్ అవుతాయి 2-3 గంటల తర్వాత మనం కట్టుకున్న జేవైర్ అనేది ఉంది కదా ఆ జేవైర్ అనేది ఒక చివర నుంచి ఏదైనా ఒక చివర నుంచి స్టార్ట్ చేసి నెమ్మదిగా ఒక్కొక్క జేవైర్ విప్పుకుంటూ రావాలి ఇలా విప్పుకుంటూ రావడం వల్ల ఆ బ్లూ కలర్ పైప్స్ కూడా క్లీన్ అయిపోతాయి చివరగా అవుటింగ్ కొట్టే వాల్ ఆఫ్ అయితే చేశాను కదా అప్పుడు ఆ వాల్ అనేది ఆన్ చేసుకుంటే మిగిలిన ఏమైనా H2O2 వాటర్ అనేది మిగిలి ఉంటే అది కూడా బయటకు వెళ్ళిపోతుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ